హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ మిస్ ఫర్ ఆ వ్లాగ్స్ అండి. మాకైతే రంజాన్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది గైస్, కానీ నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. సో ఇది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు ఇఫ్తార్కి అయితే మా మమ్మీ అయితే ఇలా వడలు చేస్తున్నారండి స్నాక్స్ కింద. మేము మధ్యాహ్నం నుంచి వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాము, ఎందుకంటే ఇఫ్తార్కి మళ్ళీ లేట్ అవ్వకూడదు, అందరూ ఉపవాసాలు ఉంటాం కాబట్టి, నమాజ్ అవి ఉంటాయి కాబట్టి. సో మమ్మీ అయితే ఇలా వడలు చేస్తున్నారు. డిన్నర్లో అయితే చికెన్ కర్రీ చేశారండి. సో నాకు చాలామంది నాన్ ముస్లిం ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఫరా గారు, నిజంగా మీరు వాటర్ కూడా తాగకుండా ఉంటారా, 30 డేస్ కంప్లీట్గా ఉండాలా అని అన్నీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. వాటరే కాదండి, మేము లిటిల్ బిట్ ఉమ్ము కూడా మింగమండి. సో సహరీ నుంచి ఇఫ్తార్ వరకు కఠినంగా రోజా ఉంటామండి. అవునండి, చాలామంది 30 డేస్ ఉంటారండి, కంపల్సరీగా ఉండాలి. ఏమైనా జ్వరం ఉన్నవాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు, ఉండలేము అనుకున్న వాళ్ళకే తప్ప, కానీ అలా కూడా ఉంటారండి చాలామంది. సో మాకు ఆ బరకత్ అంతా అల్లా ఇచ్చేస్తారండి. ఈ మంత్ అంతా మాకు ఫుడ్ మీద ఉండదండి, ఇది తినాలి అది తినాలి ఇలా ఉండాలని. నిజంగా దేవుడికి ఈ మంత్ అంతా చాలా దగ్గరగా ఉండమండి. ఇంకా బర్కత్ మహిన అంటారు కదా, అలాగా ఆ బలం ఎలా ఇస్తారో దేవుడే ఇచ్చేస్తారండి. ఇంకా రోజా ఉండి కూడా చాలామంది వర్క్ చేసేసుకుంటారు, జాబ్స్కి వెళ్తారు. యాజ్ యూజువల్ అండి, ఉన్న వర్క్ అంతా, డైలీ వర్క్ అంతా కంటిన్యూస్లీ చేసేసుకుంటాం. కానీ మాకు ఆకలి మీద, దాహం మీద ఏమీ ఉండదు. చాలా మహా ఎండల్లోనే ఉంటారండి చాలామంది. ఇంకో విషయం ఏమి అడిగారంటే, చిన్నపిల్లలు కూడా ఉంటారా అని అడుగుతున్నారండి. అవునండి, 7 ఇయర్స్ నుంచి మాకు రోజా అయితే స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ అయితేనండి, ఎవరైతే చిన్నపిల్లలు రోజా ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో అయితే భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఉపవాసాలు ఉండడం స్టార్ట్ చేసేస్తారండి. 7 ఇయర్స్ పిల్లలు కూడా